వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు భద్రాచలం వెళ్లనున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు. ఇక భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం ఇవ్వనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని మాదాపూర్లో ఉన్న నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఇక రేపు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్పిస్తారు. అలాగే రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి హైదరాబాద్ లోని తన నివాసానికి ఆయన చేరుకోనున్నారు. దీంతో పాటు రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు భద్రాచలం వస్తుండటంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాలలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముచ్చటించనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాల గ్రామానికి చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికిన తరువాత రోడ్డు మార్గంలో బయలుదేరి ముప్పాల గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు బాబు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాగాంజలి ఆత్మహత్యకు కారకుడిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. నాగాంజలి సూసైడ్ నోట్ ఆధారంగా ఇప్పటికే నిందితుడు ఆసుపత్రి ఏజీఎం దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విద్యార్థినులు, యువతుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడం కేవలం పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఒక చారిత్రాత్మక అడుగు అని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించిందన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ ను దెబ్బతీయడానికే సీఎం చంద్రబాబు షర్మిలతో జగన్ పై మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోంది. ఏపీకి హోదా తీసుకురాలేదు, పోలవరాన్ని సర్వనాశనం చేశారు. లోకేష్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే కేంద్రంతో లాలూచీ పడుతున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చబౌలి రెవెన్యూ సర్వే నంబర్ 25లో గల 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయమూ తెలిసిందే. తుది ఆదేశాలు జారీ చేసే వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు నరికేయడం ఏంటని న్యాయస్థానం మండిపడింది. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనకాడబోదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా ఆచరణ యోగ్యంగా విధాన పత్రం ఉండాలని చెప్పారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి ఐసీసీసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఓ సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేయనున్నట్లు తెలుస్తోంది. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో రేవంత్ పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల అనంతరం ఐటీడీఏ రోడ్డులోని ఓ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం చేస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ను ఇప్పటికే ఖరారు చేసిన భద్రతా కారణాల రీత్యా అధికారులు గోప్యత పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం.
గుజరాత్లో యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. జామ్నగర్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ సిద్ధార్థ్ యాదవ్ మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక వైఫల్యం తలెత్తింది. వెంటనే కో పైలట్ సేఫ్ గా బయటపడేలా చేశాడు. సిద్ధార్థ్ తప్పించుకునే ఛాన్స్ ఉన్న విమానాన్ని జనావాసాలకు దూరంగా పడేలా చేసి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. చావులోనూ తన ప్రాణం కోసం కాకుండా దేశం కోసమే పనిచేశాడు సిద్ధార్థ్ యాదవ్. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా టారిఫ్లకు భయపడేది లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన చైనా తాజాగా ప్రతీకార సుంకాలకు దిగింది. చైనా వస్తువులపై అమెరికాలో 34% సుంకాలు విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించగా, అందుకు బదులుగా అమెరికా వస్తువులకు కూడా చైనాలో 34% సుంకాలు విధిస్తూ జిన్పింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సుంకాలు అమలు కానున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. అమెరికా దెబ్బకు చైనా ప్రతీకార దెబ్బ అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటికీ నుంచి ఇప్పటి వరకు అమెరికా స్టాక్ మార్కెట్లకు దాదాపు $10 ట్రిలియన్ నష్టం వాటిల్లినట్లు పలు సంస్థలు వెల్లడించాయి. అందులో $5 ట్రిలియన్ సంపద కేవలం 2 రోజుల్లోనే ఆవిరైందని తెలిపాయి. ట్రంప్ టారిఫ్స్ కు పాలసీ వల్ల అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు యుఎస్ దిగుమతులపై చైనా 34% సుంకం విధించినట్లు వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్ అవడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్ లుక్ లో ఎన్టీఆర్ అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. కంచ గచ్చబౌలి వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం స్పందించారు. ఆ డెవలప్మెంట్ ప్లాన్ ను నిలిపివేయాలని సీఎం రేవంత్ ను కోరారు. హైదరాబాద్ కు ఆక్సిజన్ అందిస్తున్న 400 ఎకరాలు అడవిలో ఎన్నో వన్యప్రాణాలు ఉన్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దని ట్వీట్ చేశారు. మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. బంగారం ధర భారీగా తగ్గింది. ఏప్రిల్ 5 శనివారం పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 2000 రూపాయలు తగ్గాయి. నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,300 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 83,900 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 1,05,000 రూపాయలు పలుకుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.